అప్పుడప్పుడు జరుగుతాయి అలాగా. హలో, తెలుసు. ఐరన్ లెగ్ రోజా, ఆ విషయం అందరికీ తెలుసు. ఆమె ఐరన్ లెగ్ అని అందరికీ తెలుసు కదా. రోజా స్టార్టింగ్ లో ఎవరి దగ్గరికి వెళ్ళింది? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. ఆయనకి అలిపిరిలో బాంబులు పెట్టేశారు. చనిపోవాల్సిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మళ్ళీ బతికొచ్చారు ఆంధ్రాన్ని బాగు చేయడానికి. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళింది, హెలికాప్టర్లో బాంబు పెట్టేశారు, యాక్సిడెంట్ అయిందో మనకు తెలియదు, ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది, ఆయన జైలు పాలైపోయాడు. ఓకే, చంచల్గూడ జైలుకి. ఇప్పుడు ఏంటి, స్టాలిన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసింది. ఏమైంది? ఆయన కూడా చిత్తుగా ఓడిపోయినాడు. సో రోజా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె ఐరన్ లెగ్. మర్చిపోయాను, మధ్యలో కేసీఆర్ చేపల పులుసు వండి పెట్టింది తిరుపతి వెళ్ళేటప్పుడు. ఆయన కూడా పాపం ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. సో రోజారెడ్డి, ఇప్పటికైనా నీకు రాజకీయాలతో ఏం పని? అసలు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు సెల్వం అని ఒక తమిళియన్ బిల్డ్ చేసుకున్నావు, వెళ్ళి అక్కడ డిఎంకే పార్టీలోనో టీవీకే పార్టీలోనో అన్నా డిఎంకేలోనో లేకపోతే రోజా కే అనో పార్టీ పెట్టుకొని అక్కడ ఉండు. నీకు ఆంధ్రాతో ఏం పని? తెలుగుదేశం పార్టీ నీకు భిక్ష పెట్టింది. సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ఎవరు తీసుకొచ్చారండి? మన తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ గారు, చిత్తూరు ఎంపీ తీసుకొచ్చారు, భిక్ష పెట్టారు, ఆమె పరిచయం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు తెచ్చింది ఎవరు? ఆమెని బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. 1999లోనే తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. 2004లో 2009లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఈమె చేస్తున్న అరాచకాలు అందరికీ తెలుసు కదా. అక్కడ నగర ప్రజలకి, చంద్రగిరి ప్రజలకు చిత్తుగా ఓడించారు. మొన్న కూడా ఓడిపోయింది చిత్తుగా. 2024 డిపాజిట్లు కూడా రాలేదు. అసలు నీకు ఏం పని? ఆంధ్రాలో ఏం పని అమ్మా నీకు? తమిళనాడులో వెళ్ళి రాజకీయాలు చేసుకో. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. భస్మం అయిపోతున్నారు జనాలు. అక్కడ రాజకీయాలు చేసుకోమంటున్నా, లేకపోతే కొత్త పార్టీ పెట్టమంటున్నాను. అంత అవినీతి, రోజు అంతా అవినీతి అండి. ఎక్కడ చూడండి బంగ్లాలు ఆమెకి. హైదరాబాద్ లో ఒక బంగ్లా, చెన్నైలో ఒక బంగ్లా, నగరిలో ఒక బంగ్లా, విజయవాడ, వైజాగ్ లో కూడా ఉన్నాయని విన్నాను. మొత్తం కార్లు చూసారా ఎలాంటి కార్లు వాడుతుందో? బెంజ్ కార్లు ఇవన్నీ కూడాను. ఖచ్చితంగా అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా చాలా స్కామ్ చేసింది. 100 కోట్లకు పైగా వదలరు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీస్తారు. ఏదో ఒక రోజు రోజా కూడాను జైలు పాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఆమె టపాసులు వేయించి స్వీట్లు పంచిందండి నగర్లో. ఎంత దుర్మార్గాలు అసలు. మమతా బెనర్జీ కంటే డేంజర్ రోజాని కూడా ఆంధ్ర నుండి తరిమి కొట్టాలి, తమిళనాడు పంపించేయాలని నేను ఆంధ్ర ప్రజలకైతే కోరుకుంటున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అర్థమైపోయింది.